ఓకే అన్న. మనం కీర్తనలు 56, 56 అధ్యాయం మనం చూస్తున్నాము. ఇక్కడ దావీదు మాటలు మనం చూస్తే, ఒకటో వచనం, దేవా నన్ను కరుణింపుము. మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచు నా కొరకు పొంచి ఉన్నారు. వారు నన్ను మింగవలనని ఉన్నారు. అయితే మూడో వచనంలో దావీదు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ మాట నన్ను ఎంకరేజ్ చేసింది. సో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు తన జీవితంలో మనం చూస్తే, మనుష్యులు దావీదుని మృంగవలనని, అయితే అతన్ని బాధించాలని, అతనితో పోరాడుతున్నారు. దినమెల్లా అతని అతని మీదకి ఏదో ఒకటి తన మీద ప్రయత్నిస్తున్నప్పుడు దావీదు ఒక మనసేంటంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇది నిజంగా ఇక్కడ దావీదు తన జీవితంలో భయం సంభవించినప్పుడు ఈ మాట చాలా ఎంకరేజ్ అనిపించింది. లార్డ్ నిజంగానే ఆ స్థితికి మేము గూడా రావాలి. పరిస్థితులు ఏదైనప్పటికీ భయం మా జీవితంలో ఆవరించినప్పుడు మేము వెంటనే కృంగిపోయి చేతకాని వాళ్ళ వలె మేము ఉండకూడదు గానీ, మేము చేయాల్సిన మొట్టమొదట కార్యం ఏంటంటే, నిన్ను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయనలోనే మనకు జీవముంది. ఆయనలోనే మనకి కంఫర్ట్ ఉంది. ఆయనే మనల్ని విడిపించగలడు. కాబట్టి తను ఇక్కడ ప్రయాస పడుతున్నట్టు లేదు గానీ, దేవుని మీద తను ఆనుకుంటున్నాడు. ఇది రియల్లీ మనం ఈ స్థితికి మనం రావాలి. లార్డ్ నిజంగానే నిన్ను ఆశ్రయించేవారుగా మేముండాలి. భయం సంభవించినప్పుడు. అయితే దావీదు కృంగిపోవట్లేదు గానీ, దేవుడి మీద ఆనుకుంటున్నాడు. అందుకే నాలుగో వచనంలో సెకండ్ పార్ట్‌లో దేవుని యందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను. శరీరధారులు నన్నేం చేయగలరు? ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచున్నప్పుడు మనలో భయమనేదుండదు. నమ్మకం ఆ ఫెయిత్‌కి అపోజిటే ఫెయిత్ లేనప్పుడే మనలో భయమనేదుంటది. ఇది ఎంతో క్లియర్ అది. మనం భయపడుతున్నాము అంటే, మనం విశ్వాసం లేదక్కడ. విశ్వాసం ఉన్న దగ్గర భయముండదు. అదే దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. నేను నమ్మిక ఉంచున్నాను కనుక భయపడట్లేదు. సో, ఫెయిత్‌కి మనం విశ్వాసానికి, భయానికి రెండిటికి మనం చూడొచ్చు. ఫెయిత్ ఉన్న దగ్గర భయం అనేది ఉండదు. భయం ఉన్న దగ్గర ఫెయిత్ అనేది ఉండదు. శిష్యులు గూడా అలాగే ఉంటరు. మేము వాళ్ళు భయపడిపోయి యేసు ప్రభు యేసు ప్రభువుని మేము మేము నశించిపోతున్నాం. నీకు చింత లేదా అని అంటారు. వాళ్ళు సముద్రంలో వెళ్తున్నప్పుడు తుఫాన్‌లో ఎంత అలజడి అక్కడ రేగినప్పుడు వారు అదే చేశారక్కడ. మేము మేము నశించిపోతున్నాం. అప్పుడు యేసుప్రభు వారు వెంటనే వాళ్ళని అనిందంటే, "అల్ప విశ్వాసులారా మీకు విశ్వాసం లేదా" అని యేసుప్రభు వారు అక్కడ గద్దిస్తారు. అంటే భయం అక్కడ వాళ్ళ విశ్వాసం ఉంటే వారు గూడా యేసు ప్రభు వలె విశ్రాంతిలో ఉండేవాళ్ళు. వారి హృదయాల్లో విశ్వాసం గాని, స్ట్రాంగ్‌గా ఫెయిత్ అనేది ఉంటే. సో, ఆ ఫెయిత్ లేదు కనుకే వాళ్ళు మేమేమైపోతామో, ఈ తుఫాను మమ్మల్ని నాశనం చేస్తదేమో అన్న భయంతో యేసు ప్రభువుని గూడా వాళ్ళు యేసు ప్రభువుని గూడా వాళ్ళు అక్కడ అడుగుతున్నారు. క్వెషన్ చేస్తున్నారు. ఆ విషయాలు మనం చూడొచ్చక్కడ. సో, ఈ ఫెయిత్‌కి, భయానికి అది మనం చూడొచ్చు. మనం ఎంత విశ్వాసంతో నింపబడతామో, మనం అంతగా ధైర్యం కలిగి ఉంటాము అనేది నాకర్థమైంది.
సో, మనం దావీదు కొన్ని విషయాలు ఇంతకు ముందు గూడా మనం దాన్ని ధ్యానించున్నాం. నే ఫెయిత్ గురించి దావీదు ఒక మాట, నేను సందేహపడకుండా నేను ఆయన్ని విశ్వసించుచున్నాను. ఒక మాట అది చాలా మంచిగా ఉంటది. దావీదు ఒక మాట చెప్తాడు. అదేంటంటే, "ఏమియు ఏమియు సందేహపడకుండా యెహోవాను నేను నమ్మికయుంచున్నాను." కీర్తనలు 26 ఒకటో వచనంలో ఉంటది. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచున్నాను. దేవుడు చేస్తాడా? లేదా చేయలేడా? ఇంకేమన్నా దేవుడికి ఇది సాధ్యమేనా? అసలు విడిపించగలడా? నో. ఏ సందేహం లేదు. ఏ సందేహం లేకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచున్నాను. ఇది ట్రూ ఫెయిత్ ఇది. కంప్లీట్‌గా దేవుడి మీద డిపెండ్ అవ్వడం. ఆయన బలాన్ని విశ్వసించడం. ఆయన శక్తిని, ఆయన కంప్లీట్‌గా దేవుడి మీద డిపెండ్ అవ్వడం. సందేహమే లేదింక. నో డౌట్ అక్కడ. దేవుడు ఏమైనా చేయగలడు. రియల్లీ ఆ ఫెయిత్‌కి మనం రావాలి. అది వండర్‌ఫుల్ ఫెయిత్ అది. కంప్లీట్‌గా ఇంకా ఆయన మీద డిపెండ్ అవ్వడం. తర్వాత నన్ను ఎంకరేజ్ చేసిందిక్కడ దేవుడు ఎంతగా పట్టించుకుంటాడు మనల్ననేది చూడొచ్చిక్కడ. ఎనిమిదో వచనంలో సెకండ్ పార్ట్, "నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కనబడును గదా!" కాబట్టి మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో నుంచబడి ఉన్నవంట. అవి నీ కవిలలు అంటే ఆయన పుస్తకంలో అవి లెక్కింపబడి ఉన్నాయంట. అంటే ఎంత ఇక్కడ కన్నీళ్ళనే మాత్రం మనం చూస్తున్నాము. న్యూ టెస్టమెంట్‌లో వచ్చేసరికి మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి. అంటే ఈ స్మాల్ స్మాల్ మనమేం ఈ ఈ ఈ పట్టించుకోని విషయాలివి. తల వెంట్రుకలు రోజుకి ఎన్ని రాలతాయో మనకు తెలీదు. మన కన్నీళ్ళు, మనం మన చింతలు, మన బాధల్లో, మన దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోని స్థితిలో మనం కన్నీళ్లు గారుస్తున్నప్పుడు నిజంగా ఇవి మాటలు లార్డ్, నిజంగా నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావు అనే విషయం మనం చూడొచ్చు. ఆయన ఎంత కాబట్టి మనం హోప్ అనేది ఇక్కడ. లార్డ్ నిజంగానే వీటన్నిటికి దేవుడు వాటిని లెక్కించున్నాడంటే ఆయన వాటన్నిటిని కేర్ తీసుకుంటున్నాడు. మనం అనుకో మనం అనుకున్నట్టు అంటే మనం ఇది ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు. అది మనం అది గూడా నన్ను ఎంకరేజ్ చేసింది. లార్డ్, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. 9లో సెకండ్ పార్ట్. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. ఇది మనం విశ్వసించాలి. లార్డ్ నా పక్షాన ఉన్నాడు. ఎప్పుడు మనం మన హృదయాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండే సమస్తం చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు మన పక్షాన లేదు అంటే మనకు దేర్ ఈస్ నో హోప్. అక్కడ హోప్ అనేది ఉండదు. దావీదు జీవితంలో గూడా అదే చూసాడు. ఒకవేళ దావీదు జీవితంలో దేవుడు తన పక్షాన లేడు అనుంటే దావీదుకి హోప్ అనేది వచ్చుండేది గాదు. కానీ అది చూడగలిగాడు. దేవుడు ఈ పరిస్థితులన్నింటిలో గూడా తను మనుషులు తరుముతున్నారు. తన మీదకి శత్రుముఖొస్తుంది. ఈవెన్ పరిస్థితులన్నీ తను అనుకున్నట్టుగా లేవు. స్టిల్ అయినప్పటికీ దావీదు ఒక ఫెయిత్ ఏంటంటే, ఈటన్నిటిలో గూడా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. సో, అది దావీదు అదే తన ఫెయిత్‌ని స్ట్రాంగ్ చేసింది. రియల్లీ లార్డ్, నిజంగా మా నేత్రాలు అలా తెరవబడాలి. నువ్వు మా పక్షం నుండి పని చేస్తున్నావు అనేది మనం ఎప్పుడూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని అనిపించింది నాకది. తర్వాత మళ్ళీ ఇక్కడ రిపీట్‌గా ఈ వచనాలుంటాయి. 11 గూడా, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. నేను భయపడను.
నరులు నన్నేం చేయగలరు? సెకండ్ టైమ్ మళ్ళీ దావీదు దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. నరులు నాకేం చేయగలరు? 12లో దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. కాబట్టి దేవుడే మనల్ని ఆ జీవపు వెలుగులో ఆయన మరణం నుంచి మనల్ని రక్షించి ఈ లోకానికి విడిచిపెట్టట్లేదు మనల్ని. హ్మ్. జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లుగా జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. లోకి దేవుడు తీసుకురావడానికి మనల్ని మరణం నుంచి రక్షించాడు అనేది నాకు అర్థమవుతుందిక్కడ. సో, దేవుడు మనల్ని మరణం నుంచి ఎందుకు రక్షించాడు మన ప్రాణాలనంటే, జీవపు వెలుగులోకి ఆయన సన్నిధిని సంచరించటానికి. మనం పాపంలో పడిపోకుండా తిరిగి మనం జీవించటానికి. మనల్ని ఆయన మన మరణం నుంచి ఈ న్యూ టెస్టమెంట్‌లో మనకిది వండర్‌ఫుల్‌గా ఈ ఈ లైఫ్‌ని మనం చూడొచ్చు. దేవుడు ఈ లోకం నుంచి నా ప్రాణమును తప్పించాడు. ఎందుకంటే మనం క్రీస్తు జీవపు వెలుగు క్రీస్తే. ఆయన ఆయనలో మనం జీవించాలని ఆయనను పోలి మనం ఇంకెన్నటికి మిగలకుండా జారి పడకున్నట్లు మనం క్రీస్తులో జీవించాలనేది న్యూ టెస్టమెంట్‌లో మనం ఈ లైఫ్‌ని చూడొచ్చు. ఇది మనం కాలింగ్ అది. దేవుడు అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు క్రీస్తులో అనేది నాకు అర్థమైందన్న. ఓకే లోకేష్ అన్న. థాంక్ యూ.